హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని చూస్తే సైన్ కాసులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం సొల్యూషను మనం న్యూమరేటర్ నుంచి స్టార్ట్ చేయాలి. న్యూమరేటర్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఆర్ ఇంకేదైనా క్వశ్చన్లో అయినా ఇలాంటి ఎక్స్ప్రెషన్ కనిపిస్తే వాళ్ళు ఇండైరెక్ట్గా కాస్ 3xనో సైన్ 3xనో ఇస్తున్నట్టు. ఇలాంటి ఎక్స్ప్రెషన్ అంటే ఒక 4 ఉండాలి, ఇంకా సైన్ ఉండాలి, కాస్ ఉండాలి. ఒక సైన్ స్క్వేర్లో ఉంది, కాస్ ఉంది ఇక్కడ. అయితే కాస్ స్క్వేర్లో ఇవ్వచ్చు, అప్పుడప్పుడు సైన్ని బయట ఇవ్వచ్చు. సో వాళ్ళు అక్కడ కాస్ 3xనో సైన్ 3xనో ఇండైరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆ ఎగ్జామ్ పేపర్ ఈ క్వశ్చన్ ఇచ్చిన వాళ్ళని. ఓకే, సో ఫస్ట్ మీరు అక్కడ న్యూమరేటర్ని కాస్ 3x ఏమో అని సస్పెక్ట్ చేసి చూసుకోవాలి. ఓకే, సో ఇది కాస్ 3x అవుతుందండి. ఎలా అవుతుందంటే 1 మైనస్ బయట కాస్ ఉంది కాబట్టి, అందులోనూ కింద డినామినేటర్లో కాస్ ఉంది. సో ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని 4 సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాద్దాం ఇంటూ కాస్ ఎక్స్. ఇది ఇంకా న్యూమరేటరేనండి. సో ఇంటిగ్రల్ బై కాస్ 3x ప్లస్ 2 డిఎక్స్. సో పైన న్యూమరేటర్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే 1 మైనస్ 4ని లోపలికి మల్టిప్లై చేస్తే 4 ప్లస్ 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై కాస్ 3x ప్లస్ 2 డిఎక్స్. సో ఇంటిగ్రల్ 1 మైనస్ 4 మైనస్ 3 అవుతుంది. సో ఇది 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ఆ బ్రాకెట్లో ఉన్న న్యూమరేటర్లో బ్రాకెట్లో ఉన్న ఎక్స్ప్రెషను 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 అవుతుంది. బయట ఇంకొక కాస్ ఉంది, బై డినామినేటర్లో కాస్ 3x ప్లస్ 2 ఉంది. సో ఇప్పుడు అక్కడ కాస్ ఎక్స్ని కనుక మనం లోపలికి తీసుకెళ్తే పైన న్యూమరేటర్లో వీ హ్యావ్ 4 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్ బై కాస్ 3x ప్లస్ 2. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ప్రెషన్ క్లియర్గా కాస్ 3x అని తెలుస్తుంది. కాస్ 3x ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. సో అక్కడ న్యూమరేటర్లో ఇప్పుడు మనం కాస్ 3xని రీప్లేస్ చేయొచ్చు. కాస్ 3x బై కాస్ 3x ప్లస్ 2 డిఎక్స్. సో ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇంటిగ్రేషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ దాకా ఇది ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయడానికి డైరెక్ట్గా ఏం సబ్స్టిట్యూషన్ తట్టట్లేదు. అయితే ఇలా ఉన్నప్పుడు కింద పైన కాస్ ఉంది, కానీ పైన సగం యాంగిలే ఉంది, కింద ఉన్న యాంగిల్లో సగం యాంగిలే ఉంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మోడిఫికేషన్ చేసుకోవాలి మీరు. ఇలా ఉన్నప్పుడు యాంగిల్స్ పైన ఇంపార్టెంట్ స్టెప్, పైన ఉన్న యాంగిల్ని కింద ఉన్న యాంగిల్ రాసేసి -2 రాసుకోవాలి. ఆ పైన ఉన్న 3xని కిందున్న యాంగిల్ -2. క్వశ్చన్ మార్చకూడదు, కానీ కిందున్న యాంగిల్ పైన కూడా కనిపించాలి. అంటే +2 -2 చేసుకోవాలి. అదే కింద 3x ప్లస్ 4 ఉంటే పైన 3x ప్లస్ 4 -4 చేసుకునేవాళ్ళం. ఓకే, సో ఎందుకు ఇలా చేసామంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఎలా రెడ్యూస్ అవుతుందంటే ఇలా చేయటం వల్ల ఈ 3x ప్లస్ 2 వరకు ఒక యాంగిల్ అనుకుందాం, ఈ 3x ప్లస్ 2 వరకు సమ్ ఏ అనుకోండి, ఈ 2ని బి అనుకోండి. అంటే న్యూమరేటర్ని కాస్ ఏ మైనస్ బి లాగా చూడండి, వేర్ ఏ ఈజ్ 3x ప్లస్ 2 అండ్ బి ఈజ్ 2. ఇప్పుడు కాస్ ఏ మైనస్ బి ఫార్ములాతో ఆ న్యూమరేటర్ని ఎక్స్పాండ్ చేయండి. సో కాస్ ఏ మైనస్ బి ఈజ్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ వస్తుంది, అక్కడ లోపల మైనస్ ఉంటే కాస్ లోపల ప్లస్ వస్తుంది, మధ్యలో సైన్ 3x ప్లస్ 2 సైన్ 2 బై కాస్ 3x ప్లస్ 2. ఇప్పుడు ఆబ్వియస్గా మనం ఏం చేస్తామంటే దీన్ని రెండు ఇంటిగ్రల్స్ లాగా స్ప్లిట్ చేసుకుంటాం. సో ఇంటిగ్రల్ కాస్ 3x ప్లస్ 2 కాస్ 2 బై కాస్ 3x ప్లస్ 2 డిఎక్స్ ప్లస్ ఆ సైన్ 3x ప్లస్ 2 సైన్ 2 బై కాస్ 3x ప్లస్ 2. సో ఇలా స్ప్లిట్ చేసుకుంటే ఏంటి లాభం అంటే ఇక్కడ ఈ కాస్ 3x ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది ఫస్ట్ ఇంటిగ్రల్లో. కాస్ 2 ఈజ్ లైక్ ఏ కాన్స్టెంట్,
ఎక్స్ ఏం లేదండి అందులో, ఎక్స్ ఈజ్ ద వేరియబుల్. సో అది ఇంటిగ్రల్ బయటకు లాగొచ్చు, కాస్ 2 ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్ నుంచి సైన్ 2ని బయటకు లాగొచ్చు, సైన్ 2 ఈజ్ లైక్ ఏ కాన్స్టెంట్. ఆ మిగిలింది సైన్ 3x ప్లస్ 2 బై కాస్ 3x ప్లస్ 2 tan 3x ప్లస్ 2 అవుతుంది డిఎక్స్. సో ఇప్పుడు ఇది ఇంటిగ్రేట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు ఏ బంచ్ ఆఫ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. సో ఇక్కడ ఇంటిగ్రల్ డిఎక్స్ ఎక్స్, సో ఎక్స్ కాస్ 2 రాయొచ్చు దీన్ని, ఆర్ కాస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ సైన్ 2 ఇంటూ ఇంటిగ్రల్ tan 3x ప్లస్ 2 డిఎక్స్. అయితే ఇది స్టాండర్డ్ ఇంటిగ్రల్ నుంచి దీన్ని డైరెక్ట్గా రాయొచ్చండి, ఇంటిగ్రల్ tan θ d θ. యాజ్ ఎ స్టాండర్డ్ ఇంటిగ్రలే గుర్తుపెట్టుకోవాలి దీన్ని, లాన్ సీకెంట్ థీటా, లాన్ సీకెంట్ థీటా ఇంటిగ్రల్ tan θ. సో ఇక్కడ ఆ స్టాండర్డ్ ఇంటిగ్రల్ నుంచి దీన్ని ఏం రాయొచ్చు అంటే లాన్ ఇంటిగ్రల్ ట్యాన్ని లాన్ సీకెంట్, లాన్ సీకెంట్ 3x ప్లస్ 2. అయితే అక్కడ థీటా లేదు, ఎక్స్ లేదు, ఎక్స్కి ఒక కోఫిషియంట్ కూడా ఉంది, ఎక్స్కి 3 ఉంది, ఆ 3ని కింద వేసుకోవాలి. ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్లో ఇది ఎప్పుడు చేస్తూ ఉంటాం దీన్ని. ఎక్స్కి ఏమన్నా కోఫిషియంట్ ఉంటే అది కింద డినామినేటర్లో వేసుకోవాలి ఇంటిగ్రల్ వేసేటప్పుడు, ఎందుకంటే ఇట్ ఫాలోస్ దిస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏ. ఓకే, ఇది జనరల్ రూల్. సో అదే ఇక్కడ వాడాను నేను, బై 3 వేసుకోవాలి, లేకపోతే ఆన్సర్ తప్పు అవుతుంది. అంతేనండి. ఇప్పుడు దీన్ని ఆప్షన్స్లో మ్యాచ్ చేస్తే ఎక్స్ కాస్ 2 ప్లస్ సైన్ 2 బై 3 లాన్ సీకెంట్ 3x ప్లస్ 2. సో ఎక్కడుందంటే ఇది ఆప్షన్ 4లో ఉంది. ఓకే, సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సగం ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్ కాస్ 3x రియలైజ్ అవటం, అండ్ అక్కడి నుంచి బేసికల్లీ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం. అయితే ఈ పాయింట్ దగ్గర ఈ కాస్ 3x బై 3x ప్లస్ 2 వచ్చిన దగ్గర కొంతమంది పుట్ t ఈక్వల్ టు 3x ప్లస్ 2 అని పెట్టి కూడా చేస్తారండి, అలా కూడా చేయొచ్చు, అలా కూడా వస్తుంది. పుట్ t ఈక్వల్ టు 3x ప్లస్ 2 అలా చేసినా కానీ మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. పూర్తి చాప్టర్ ఇంటిగ్రేషన్ ప్లేలిస్ట్ ఏమో పీవైక్యూస్ది ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.